భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి నెల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి, కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. లక్షలాది మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తున్నారు. కానీ అసలు సమస్య వెహికల్ కొనుగోలు చేసిన తర్వాతే మొదలవుతుంది. వీళ్ళకి సర్వీస్ ఎలాగా, స్పేర్ పార్ట్స్ అవసరం అయితే ఎక్కడికి వెళ్ళాలి, వందలాది ఈవీ ఫ్లీట్ ఆపరేటర్స్ ని ఎలా మేనేజ్ చేస్తారు, వెహికల్ బ్రేక్ డౌన్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, అలానే ఒక డీలర్ కి లేకపోతే ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్ స్పేర్ పార్ట్స్ అవసరం అయితే ఎక్కడికి వెళ్ళి స్పేర్ పార్ట్స్ తీసుకురావాలి. ప్రస్తుతం హైదరాబాద్ నాచారం దగ్గర ఉన్న ఈవీ జాస్ కంపెనీ దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట. సాధారణంగా ఈవీ కంపెనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ చేస్తాయి, మరికొన్ని ఈవీ కంపెనీస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి, మరికొన్ని కంపెనీస్ స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తాయి. కానీ ఈవీ జాస్ కంపెనీ వాళ్ళు ఈ మూడు ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్, ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తాం అనేది చెప్తున్నారు. మరి ఈ రోజు మన వీడియోలో ఈవీ జాస్ కంపెనీ వాళ్ళు అసలు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలానే ఈవీ ఇండస్ట్రీలో ఎటువంటి కొత్త టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు ఛానల్ తెలుసుకుందాం. ప్రెసిడెంట్ హైదరాబాద్ నాచారం దగ్గర ఉన్న ఈవీ జాస్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దగ్గర రావడం జరిగిందనమాట. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ స్పేర్స్ మరియు సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మొత్తం ఒక 1 acre లో వీళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ కానివ్వండి, వేర్ హౌస్ కానివ్వండి, వీళ్ళ ఆఫీస్ అంతా కూడా ఇక్కడైతే వీళ్ళైతే పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సర్వీస్కి అయితే రావడం జరిగిందనమాట. ఇవి చూసినట్లయితే B2B సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కింద అయితే కనిపిస్తున్నాయి. హాలా మొబిలిటీ కానివ్వండి, ఇతర B2B సంబంధించిన కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు కేవలం B2Cనే కాకుండా B2B సంబంధించిన కంపెనీ సంబంధించిన సర్వీసెస్, స్పేర్ పార్ట్స్ కూడా అయితే అందిస్తున్నారు అనమాట. అంతేకాదు ఈ కంపెనీ నుంచి వీళ్ళు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కూడా అందిస్తామని చెప్తున్నారు. 25 పైగా కంపెనీస్కి ఇప్పటికే వీళ్ళు ఫ్రాంచైజీ కూడా ఇచ్చినట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టుగా ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా ఈవీ జాస్ కంపెనీ ద్వారానే సర్వీస్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఈవీ జాస్ కంపెనీ దగ్గర అయితే మీకు ఫస్ట్ సెక్షన్ లో చూసుకున్నట్లయితే స్పేర్ పార్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ మోడల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేవి వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. కంట్రోలర్ కానివ్వండి, మోటార్స్ కానివ్వండి, డిస్క్ ప్యాడ్స్ కానివ్వండి, ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, లేకపోతే మీకు సస్పెన్షన్ కానివ్వండి, ప్రతి పార్ట్ కూడా ఇక్కడైతే అందుబాటులో అయితే ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన జెన్2 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బాడీ పార్ట్స్ అనేవి వీళ్ళ దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో వీళ్ళ మౌల్డింగ్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీళ్ళు జెన్2 ఓరియంటెడ్, ఎక్కువగా మార్కెట్ లో ఓలా కంపెనీ వాళ్ళు సేల్ చేసిన జెన్2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేవి ఇక్కడైతే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. అలానే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, అవి కూడా ఇక్కడైతే అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. అలానే మోటార్ కంట్రోలర్స్ కూడా ఇక్కడైతే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. ఈవెన్ మోటార్లో కూడా కొత్త ఇన్నోవేషన్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. సో జనరల్ గా మోటార్లో మనకి ఒక హాల్ సెన్సర్ అయితే ఉంటుంది, బట్ వీళ్ళు 2 హాల్ సెన్సర్స్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు అనమాట. సో ఎక్కువగా మోటార్స్ ఇష్యూ వచ్చినప్పుడు హాల్ సెన్సర్ అయితే పోయే అవకాశం ఉంటుంది. ఒకటి కాకుండా 2 పెట్టడం వల్ల ఏంటంటే కస్టమర్స్ కి మరింత ఫాస్ట్ గా సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నాలజీ పరంగా కూడా ఇన్నోవేషన్ చేస్తూ స్పేర్ పార్ట్స్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న స్పేర్ పార్ట్స్ అనేవి జస్ట్ ఒక ఐడియా కోసం పెట్టినవి అనమాట. లోపల వేర్ హౌస్ లో చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అనేవి ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళకి తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, లేకపోతే నార్త్ స్టేట్స్ కానివ్వండి, మొత్తం ఇండియా వైడ్ గా చాలా చోట్లకి అయితే కస్టమర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అన్ని స్పేర్ పార్ట్స్ కూడా వీళ్ళ ఆచారంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచే ఇక్కడ నుంచి అయితే డిస్పాచ్ చేస్తాం అనేది చెప్తున్నారు. అలానే బాడీ గార్డ్స్ కూడా వీళ్ళ తయారు చేస్తున్నాం అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ 2-wheeler సంబంధించిన నో లైసెన్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ మోడల్ సంబంధించిన బాడీ గార్డ్స్ కూడా ఇక్కడ నుంచి వీళ్ళు తయారు చేస్తామని చెప్తున్నారు. అలానే ఇక్కడ స్పేర్ పార్ట్స్ పరంగా చూసుకున్నా కూడా నో లైసెన్స్ సంబంధించిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ అయితే లభిస్తాయని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ మోడల్స్ లో మీకు బజాజ్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, ఏతర్ కానివ్వండి, ఓలా కానివ్వండి, ఇలా బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా ఈ కంపెనీ నుంచి అయితే అందిస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అలానే ఈవీ జాస్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా మార్కెట్ లోకి కొత్తగా 3 నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. యాక్చువల్గా వీళ్ళు మెయిన్ బిజినెస్ వచ్చి స్పేర్ పార్ట్స్ బిజినెస్, బట్ రిజిస్ట్రేషన్ కాకుండా నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో 3 స్కూటర్స్ అయితే తీసుకొచ్చారు. ఇవి మీకు చూపించబోయే 3 మోడల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. అలానే వితౌట్ బ్యాటరీతో వీళ్ళ ప్రైజింగ్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. ఫస్ట్ చూసుకున్నది ఇది డ్యూయల్ లైట్ మోడల్ అనమాట ఇది. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉంటుందో దీని పేరు వచ్చి స్పోర్ట్ అనే ఒక పేరుతో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. వితౌట్ బ్యాటరీతో వీళ్ళు 25,000 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు అనమాట. సో మీకు గనక విత్ బ్యాటరీ అంటే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇంకొక 12,000 రూపాయలు యాడ్ అవుతుంది, లిథియం అయితే ఇంకొక 20,000 రూపాయలు అయితే యాడ్ అవుతుంది. సో మీకు గ్రాఫిన్ అయితే ఒక 1 year పాటు వారంటీ ఇస్తామని చెప్తున్నారు. లిథియం తో అయితే 3 సంవత్సరాల పాటు వారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఇంకా టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు రివీల్ అయితే చేయలేదు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక మోడల్ ఇది. ఈ స్కూటర్ సంబంధించిన పేరు కూడా ఇంకా రివీల్ అయితే చేయలేదు. ఈ స్కూటర్ వచ్చి మీకు 35,000 రూపాయల ప్రైస్ అయితే మార్కెట్లో తీసుకొచ్చామని చెప్తున్నారు వితౌట్ బ్యాటరీతో.
అగైన్ మీకు గ్రాఫిన్కి అయితే ఇంకొక 12,000, లిథియంతో అయితే ఇంకొక 20,000 అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మూడో చూసుకున్నట్లయితే సింగిల్ లైట్ మోడల్ అనమాట. సేమ్ మీ స్టార్టింగ్ చూసుకున్న మోడల్ అయితే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. ఇటు వచ్చి సింగిల్ లైట్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు వితౌట్ బ్యాటరీతో 25,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీ కంప్లీట్ టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఫీచర్స్ కోసం అయితే ఒకసారి కంపెనీ వాళ్ళు మీరు కాల్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ కాంటాక్ట్ అయితే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తారు. అలానే ఈవీజాస్ కంపెనీ దగ్గర ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సర్వీస్ కూడా అందిస్తామని చెప్తున్నారు. అలానే వీళ్ళ బాడీ పార్ట్స్, ఓలా సంబంధించిన జెంటో ఎలక్ట్రిక్ స్కూటర్ బాడీ పార్ట్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. వీటితో పాటుగా వీళ్ళు ఓలా సంబంధించిన S1X అలానే S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి స్పెసిఫిక్ గా ఒక కన్వర్షన్ కిట్ ని కూడా తీసుకొచ్చారు. మరి దీని వల్ల ఉపయోగం ఏంటంటే చాలా వరకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్స్ వాళ్ళ సర్వీస్ ఇష్యూస్ వల్ల స్కూటర్స్ ని సర్వీస్ సెంటర్ దగ్గర పక్కన పెట్టేసిన పరిస్థితి మేము చూస్తున్నాం. ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ చేయడం కాంప్లెక్సిటీస్ కి ఎందుకు అవుతుందంటే ఎనీ టెక్నాలజీ రిలేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉంటాయో కంపెనీ సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. అది రెగ్యులర్ గా చేసే సర్వీస్ మెకానికల్ దగ్గర ఆ సాఫ్ట్వేర్ అయితే ఉండదు అనమాట. సో అందుకని ఈవీజాస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఆ సాఫ్ట్వేర్ ని బైపాస్ చేస్తూ ఒక కిట్ని అయితే తీసుకొచ్చారు. ఈ కిట్లో ఏముంటుందంటే కంట్రోలర్, బిఎంఎస్, డిస్ప్లే యూనిట్ అయితే ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ కిట్ వేసుకుంటే కనుక ఏమైనా సాఫ్ట్వేర్ సంబంధించిన ఇష్యూ వచ్చిన వెహికల్స్ని ఈ కిట్ ద్వారా మళ్ళీ వర్కింగ్ కండిషన్లో తీసుకురావచ్చు. బట్ ఇక్కడ మీరు ఈ కిట్ వేసుకోవడం వల్ల కొన్ని ఫీచర్స్ లైక్ మీకు రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కానివ్వండి, కొన్ని ఇతర మీకు స్మార్ట్ ఫీచర్స్ ఏదైతే ఉంటాయో అవి వరకు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు వర్కింగ్ కండిషన్స్లో మీరు ఓలా S1X కానివ్వండి, ఓలా S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలానే కంపెనీ వాళ్ళు చెప్తున్న ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్లో MCU మరియు VC రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు. పైగా వాటికి సంబంధించిన నెక్స్ట్ టైం ఇష్యూ వచ్చినా కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. అందువల్లే వీళ్ళ ఈ కన్వర్షన్ కిట్ కూడా తక్కువ కాస్ట్లోనే కన్వర్షన్ కిట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారైతే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. అలానే ఇది ఎవరికి ఉపయోగకరం అంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని జస్ట్ తాళం తిప్పి మీరు ఆన్ చేసుకుని వాడుకోవడం కోసం అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రీవియస్గా మీకు కొన్ని కనెక్టెడ్ ఫీచర్స్ పరంగా కొంచెం సాఫ్ట్వేర్ లాంటిది అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్ చేసుకుని మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఈజీగా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కంపెనీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే నెక్స్ట్ టైంలో ఏమైనా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కన్వర్షన్ కిట్ పరంగా అయితే మాత్రం. ఇంకోటి వీళ్ళ బ్యాటరీ కానివ్వండి లేకపోతే మనకు మోటార్ సంబంధించిన సర్వీసెస్ కూడా ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ రిపేర్స్ లాంటివి కూడా చేస్తామని చెప్తున్నారు. అలానే వీల్ డిజైన్ చేసిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్పీడోమీటర్, అలానే వోల్టేజ్, బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్లో అయితే కనిపిస్తుంది. అలానే ఈ స్కూటర్ జస్ట్ మీరు తాళం తిప్పి ఆన్ చేసుకుంటే థ్రాటిల్ ఇస్తే ముందుకైతే మూవ్ అవుతుంది అనమాట. అలానే ఈవీజాస్ కంపెనీ వాళ్ళు మీ పాత పెట్రోల్ స్కూటర్ని ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కన్వర్ట్ చేసుకునే విధంగా రెట్రో ఫిట్టింగ్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ స్కూటర్ ఏదైతే ఉంటుందో సర్టిఫైడ్ కిట్స్ అనమాట. మీకు RTO అప్రూవ్డ్ కిట్స్ అయితే లభిస్తాయి అనమాట. ఈవెన్ మీకు గ్రీన్ నెంబర్ ప్లేట్ కూడా లభిస్తుందని చెప్తున్నారు. సో వీళ్ళు రెట్రో ఫిట్టింగ్ చేస్తున్న స్కూటర్ మోడల్స్ ఏంటంటే హోండా యాక్టివా, అలానే మీకు హీరో సంబంధించిన మాస్ట్రో కానివ్వండి, అలానే ప్లెజర్ కానివ్వండి, జూపిటర్ కానివ్వండి, సుజుకి యాక్సిస్, ఈ 5 మోడల్స్ సంబంధించిన RTO సర్టిఫైడ్ అప్రూవ్డ్ కిట్స్ అనేవి వీళ్ళ దగ్గర అయితే లభిస్తాయని చెప్తున్నారు. ఇక యాక్టివా వీళ్ళు ఆల్రెడీ కన్వర్ట్ చేసిన స్కూటర్ అనమాట. కంప్లీట్ గా దీన్ని పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ కింద అయితే కన్వర్ట్ చేశారు. సో ఇందులో వీళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారంటే 1500 వాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. మీకు వచ్చేసరికి స్పీడ్ ఒక 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే మీకు 60 వోల్ట్ 30 AH బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తామని చెప్తున్నారు. సుమారుగా 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే మీకు ఛార్జింగ్ టైం వచ్చేసరికి 3 నుంచి 4 గంటల సమయంలోనే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. అలానే వీటితో పాటు మీకు కావాలంటే రేంజ్ ఎక్స్టెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. డిపెండ్స్ ఆన్ ది మీకు ప్రైస్ ని బట్టి మీకు అడిషనల్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళైతే 49,999 నుంచి అయితే రెట్రో ఫిట్టింగ్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. దీంట్లో మీకు 60 వోల్ట్ 30 AH బ్యాటరీ ప్యాక్ అందిస్తామని చెప్తున్నారు అనమాట. అలానే వీళ్ళు మోటార్ కంట్రోలర్ కి అయితే 1 year పాటు వారంటీ ఇస్తామని చెప్తున్నారు. బ్యాటరీకి వచ్చి 3 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తామని చెప్తున్నారు. ఇది మీరు చూస్తుంది యాక్టివా. సేమ్ ఇదే ప్రాసెస్ మీకు ఎందాక చెప్పిన ఇతర 4 మోడల్స్ కూడా మీరు కావాలనుకుంటే మీ పాత పెట్రోల్ స్కూటర్ తీసుకొస్తే కన్వర్షన్ చేసేది అందిస్తామని చెప్తున్నారు. మీరు కావాలనుకుంటే హైదరాబాద్ లో కానివ్వండి లేకపోతే వీళ్ళ మొత్తం ఇండియా వైడ్గా ఒక 25 పైగా వీళ్ళ ఫ్రాంచైజీస్ అయితే ఉన్నాయి. అక్కడ తీసుకెళ్తే మీ పాత స్కూటర్ని కాస్త కన్వర్ట్ చేసేస్తామని చెప్తున్నారు. అలా మీరు చూస్తుందంటే వీళ్ళ గోడౌన్ అనమాట. వేర్ హౌస్లో వీళ్ళు డిఫరెంట్ సెక్షన్స్లో వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన పార్ట్స్ అంటే స్పేర్ పార్ట్స్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రికల్ పార్ట్స్ కానివ్వండి కాంపోనెంట్స్ కానివ్వండి అన్ని సెక్షన్స్ వైజ్గా అయితే ఇక్కడైతే ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ప్రతిదీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇక్కడైతే వీళ్ళు స్టోర్ అయితే చేసుకున్నారన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ కూడా మీకు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన థ్రాటల్స్ కానివ్వండి లేకపోతే మీకు సస్పెన్షన్ పార్ట్స్ కానివ్వండి లేకపోతే LED లైట్స్ కానివ్వండి లేకపోతే మీకు కంట్రోలర్స్ కానివ్వండి మోటార్స్ కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా ప్రతి బోల్ట్ నుంచి నట్ నుంచి అలానే వైరింగ్ హార్నెస్ కానివ్వండి ప్రతి కాంపోనెంట్ కూడా ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా అది చూసుకున్నట్లయితే మీకు బాడీ పార్ట్స్ అనమాట. సో బాడీ పార్ట్స్ మోటార్స్ కూడా
ఇక్కడైతే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. డిపెండ్స్ ఆన్ ది ఎలక్ట్రిక్ 2-వీలర్ మోడల్ని బట్టి వీళ్ళైతే ఎక్కువ అమౌంట్లు అయితే వీళ్ళ స్టాక్ అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఇది చెప్తున్నారు అనమాట. అలానే ఇది వీళ్ళ ఆఫీస్ రూమ్, ఒక చిన్న ఆఫీస్ రూమ్ కూడా లోపలైతే ఉంటుంది. సో ఇండియాలో ఎక్కడి నుంచైనా వీళ్ళకి స్పేర్ పార్ట్స్ సంబంధించిన ఆర్డర్ వస్తే కనుక డిస్పాచ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అనమాట. ఎవరైతే ఒక ఆర్డర్ పెడితే ఆల్రెడీ ఇక్కడ మీరు చూడొచ్చు ఒకరికి ఆర్డర్ డెలివరీ చేయడం కోసం కొన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఎవరైతే వాళ్ళు పెట్టిన స్పేర్ పార్ట్స్ అన్ని కూడా మెయింటైన్ చేసుకుంటారో, ఇన్వెంటరీ అంతా పెట్టుకున్న తర్వాత దాన్ని సంబంధించిన అంతా కూడా ప్యాకేజ్ చేసి ఇక్కడ నుంచి అయితే డిస్పాచ్ చేస్తారనమాట. ఇండియా వైడ్గా కూడా వీళ్ళు డిస్పాచెస్ అయితే చేస్తాం అనేది చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, నార్త్ సైడ్ కానివ్వండి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2-వీలర్స్ నో లైసెన్స్ రిజిస్ట్రేషన్ మోడల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేవి వీళ్ళ నుంచి ఎక్కువగా అయితే సేల్ అవుతుందంటే అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. లోపలికి వెళ్తే వీళ్ళ ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన సర్వీస్ యూనిట్ అనమాట. సర్వీస్ కానివ్వండి, రిపేర్ అన్ని కూడా ఇక్కడ చేస్తారు. ఇక్కడ చూస్తే ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ అయితే చేస్తున్నారు. అలానే ఇతర మోడల్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ సర్వీసింగ్ కానివ్వండి, రిపేర్ అని ఇక్కడ అయితే చేస్తారు వీళ్ళు. అలానే ఇంకోటి ఆంపియర్ మ్యాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందన్నమాట. ఇది కూడా నాకు తెలిసి ఆల్రెడీ రిపేర్ చేస్తారు ఇది. అలానే ఇది కూడా వీళ్ళ సర్వీస్ సెంటర్ అనమాట. వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీస్ అన్ని చూడొచ్చు. బ్యాటరీస్ కూడా ఇక్కడ రిపేర్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఓలా సంబంధించిన బ్యాటరీస్ అయితే ఉన్నాయి. అలానే ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీస్ కూడా ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నారు. అలానే ఇక్కడ సర్వీస్ చేసి రెడీ అయిపోయిన వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలానే ఇక్కడ బ్యాటరీ సంబంధించిన డిశ్చార్జ్ కానివ్వండి, ఛార్జింగ్ డిశ్చార్జ్ సంబంధించిన మెషిన్స్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఇక్కడైతే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సర్వీస్ ఎలక్ట్రిక్ వెహికల్ 2-వీలర్ సంబంధించిన సర్వీస్ అంతా కూడా ఆల్ ఇన్ వన్ సర్వీస్. అటు బ్యాటరీ కానివ్వండి, ఇటు మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, లేకపోతే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ నుంచి వీళ్ళు సర్వీస్ చేస్తారన్నమాట. వన్స్ సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెహికల్స్ని మళ్ళీ కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అలానే వీళ్ళు ఒక యాప్ని కూడా డిజైన్ చేశారు, బోల్ట్ ఇట్ అని చెప్పి. అందులో కూడా మీరు కావాలంటే సర్వీస్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు వెహికల్ పిక్ చేసుకుంటారు. నీరెస్ట్ సంబంధించిన వాళ్ళ షాప్ తీసుకెళ్ళి అక్కడే వీళ్ళు రిపేర్ చేసి సర్వీస్ చేసి వాళ్ళకి పంపిస్తారు అనమాట. ఇది వీళ్ళ నాచారం దగ్గర ఉన్న స్పేర్ పార్ట్స్ కానివ్వండి, సర్వీస్ సంబంధించిన షాప్ అనమాట. ఇలాంటివి ఒక 25 చోట్ల వీళ్ళ సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ కూడా అందిస్తామని చెప్తున్నారు. అని ఈవీజాస్ కంపెనీ వాళ్ళు B2Cనే కాదు, B2B కంపెనీస్కి కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సర్వీసెస్ మరియు స్పేర్ పార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈవీజాస్ కంపెనీ వాళ్ళు ఎనీ ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. లైక్ మీకు బ్రాండెడ్ వేరియంట్స్లో చూసుకున్నట్లయితే ఓలా కానివ్వండి, ఏతర్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, హీరో కానివ్వండి, కంపెనీకి సంబంధించిన సర్వీసెస్ కూడా స్పేర్ పార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనేది చెప్తున్నారు అనమాట. అండ్ ఈయన కంపెనీ సంబంధించిన CEO అనమాట, అంకుల్ గారు. సో ఇప్పుడు ఈవీజాస్ కంపెనీ తరపున వీళ్ళు ఫ్రాంచైజీ ఆప్షన్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఫ్రాంచైజీలో వీళ్ళు ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారంటే, ఫస్ట్ చూసుకున్నట్లయితే సేల్స్, అంటే వీళ్ళు నో లైసెన్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ 2-వీలర్స్, ఇందాక మీకు చెప్పినట్టుగా 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఉన్నాయో ఫ్రాంచైజీలో భాగంగా ఆ వెహికల్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది అనమాట. రెండో స్పేర్స్ అనమాట. స్పేర్స్ చూసుకున్నట్లయితే 20+ నో లైసెన్స్ స్కూటర్ మోడల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అని వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఓలా, ఏతర్ కానివ్వండి, టీవీఎస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయని చెప్తారు. అవి కూడా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఆ స్పేర్ పార్ట్స్ కూడా అయితే యాక్సెస్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. మూడో చూసుకున్నట్లయితే సర్వీస్ అనమాట. ఎవరైతే వీళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నీషియన్ వీళ్ళ దగ్గర పంపిస్తే మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ రిపేర్ కానివ్వండి, లేకపోతే మోటార్ రిపేర్ కానివ్వండి, జనరల్ సర్వీస్ కానివ్వండి, అన్ని రకాల ట్రైనింగ్ అయితే ఇచ్చి పంపిస్తా అనేది చెప్తున్నారు. అది కూడా సర్వీస్ లో భాగంగా అయితే వీళ్ళైతే చూసుకుంటా అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెట్రో ఫిట్టింగ్, వీళ్ళ యాక్టివా కానివ్వండి, లేకపోతే మనకి జూపిటర్ కానివ్వండి, ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక 5 మోడల్స్ సంబంధించిన రెట్రో ఫిట్టింగ్ అంతా కూడా వీళ్ళైతే చేసి పెడతారన్నమాట. అది కూడా మీకు యాక్సెస్ అయితే లభిస్తుంది. రెట్రో ఫిట్టింగ్ కిట్ యాక్సెస్ అయితే లభిస్తుంది. చివరిగా ఓలా సంబంధించిన కన్వర్షన్ కిట్, ఇందాక మీకు చూపించినట్టుగా ఓలా సంబంధించిన కన్వర్షన్ కిట్ ఏదైతే ఉందో వీళ్ళ ఇన్నోవేషన్ చేసింది కూడా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఆ పర్టికులర్ కిట్ కూడా లభిస్తుంది అనమాట. ఇలాగా ఈ ఫ్రాంచైజ్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇందులో మీరు బేసిక్ ఫ్రాంచైజ్ అయితే 2.5 లక్షల రూపాయలు పెడితే కనుక సర్వీస్ సెంటర్ ద్వారా మీరు ఫ్రాంచైజ్ ఆప్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అందులో మెషినరీస్ కానివ్వండి, బేసిక్ స్పేర్ పార్ట్స్ అనేవి 2.5 లక్షల రూపాయల ఫ్రాంచైజీలు అయితే లభిస్తుంది అనమాట. అదే 5 లక్షల రూపాయలు పెట్టి కనుక మీరు ఫ్రాంచైజీ తీసుకుంటే కనుక అందులో మీకు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్తో పాటుగా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కొన్ని మోడల్స్ కూడా అయితే మీరు ఆ బడ్జెట్లో అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు. అలానే ఈవీజాజ్ నుంచి బోల్ట్ ఇట్ అనే ఒక యాప్ను కూడా వీళ్ళు ఇప్పుడు ప్లే స్టోర్లు అలానే యాప్ స్టోర్లో అయితే అందుబాటులో తీసుకొచ్చామని చెప్తున్నారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు ఆన్లైన్లో వీళ్ళ యాప్ ద్వారానే మీరు పెట్రోల్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సర్వీస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పర్టికులర్ సర్వీస్ ద్వారా మీకు ఉపయోగం ఏంటంటే, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ లేదంటే పెట్రోల్ వెహికల్ సంబంధించిన సర్వీస్ అయితే బుక్ చేసుకోవచ్చు యాప్ ద్వారా. మీ లొకేషన్కి వచ్చి వెహికల్ అయితే పిక్ చేసుకుంటారు. ఆ తర్వాత రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్ అయితే డ్రాప్ చేస్తాం అనేది చెప్తున్నారు. సో అంతేకాకుండా జెన్యూన్ స్పేర్ పార్ట్స్ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే వెహికల్ పిక్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర
దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడే వీళ్ళు వెహికల్ అంతా కూడా రిపేర్ అయితే చేస్తారన్నమాట. ఆ వెహికల్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ కూడా బోల్ట్ ఇట్ అనే కంపెనీ ద్వారానే ఆ జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అనేది తీసుకుని అక్కడ రిపేర్ కానివ్వండి సర్వీస్ కానీ చేసి అయితే కస్టమర్స్కి అయితే అందిస్తామని చెప్తున్నారు. పికప్ డ్రాప్ కూడా ఫ్రీగానే అయితే చేస్తాం అనేది చెప్తున్నారు అనమాట. సో ఎవరైనా మీకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సర్వీస్ కావాలనుకుంటే త్రూ ఆన్లైన్ లో వీళ్ళ యాప్ అనేది మీకు అయితే ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో అయితే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసినా కూడా మీరు ఆ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే నేను ఈవీజాజ్ కంపెనీ వాళ్ళ ఆఫీస్ లోపల అయితే ఉన్నాను. ఇక్కడ మల్టిపుల్ టీమ్స్ అయితే వర్క్ చేస్తాయి అనమాట. బిల్డింగ్ టీము, మార్కెటింగ్ టీము, అలానే వీళ్ళ అప్లికేషన్ టీమ్ అంతా కూడా ఇక్కడ నుంచి అయితే వర్క్ చేస్తారు అనమాట. అప్లికేషన్ నథింగ్ బట్ వీళ్ళ ప్లే స్టోర్లో ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో ఏమైనా ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వెహికల్ సంబంధించిన పార్ట్స్ అనేవి వాళ్ళకి సంబంధించిన టీం కూడా ఎక్కడైతే ఉంటారు. సో ఓవరాల్గా ఈవీజాజ్ కంపెనీ గురించి చెప్పాలంటే కనుక వీళ్ళు B2Bకి మరియు B2Cకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా మీకు స్పెసిఫిక్గా కంపెనీ పరంగా చూసుకునేది ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి మార్కెట్లో అయితే అందిస్తున్నారు. దాంతో పాటుగా మీకు ఓలా సంబంధించిన కన్వర్షన్ కిట్స్ అయితే అందిస్తున్నారు. వీళ్ళు ఫ్రాంచైజీస్ కూడా అందిస్తున్నారు అనమాట. సో ఈ ఫ్రాంచైజీస్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సర్వీస్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా మీకు ఫ్రాంచైజీలో అయితే అందిస్తామనేది చెప్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రెట్రో ఫిట్టింగ్ కిట్స్ కూడా అయితే అందిస్తామని చెప్తున్నారు అనమాట. సో మొత్తానికి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్, సర్వీసు మరియు స్పేర్ పార్ట్స్ అన్ని కూడా వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా అయితే అందిస్తామనేది చెప్తున్నారు అనమాట. హైదరాబాద్ నాచారం దగ్గర అయితే వీళ్ళ మెయిన్ ఆఫీస్ అయితే అందుబాటులో ఉంది, వీళ్ళ ఫ్యాక్టరీ అయితే అందుబాటులో ఉంది. దీంతో పాటుగా గుర్గావ్ లో కూడా వీళ్ళకి ఆఫీస్ అయితే ఉందని చెప్తున్నారు. ఇండియా వైడ్ గా ఒక 25 పైగా వీళ్ళ డీలర్షిప్స్ కూడా అయితే అందుబాటులో అయితే ఉన్నారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి ఇండియా వైజ్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సేల్స్, సర్వీసు లేకపోతే వెహికల్స్ కావాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరా లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.